కార్మిక వర్గ పోరాటాల అగ్రగామి సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ మాట్లాడుతూ 1970 మే 30 ఐక్యత పోరాటం అనే నినాదంతో కార్మికు హక్కుల సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన సిఐటియు నేటికి 55 ఏళ్లు పూర్తి చేసుకొని 56వ వసంతంలోకి అడుగుపెట్టడం శ్రామిక వర్గానికి గర్వకారణమన్నారు. పెద్దపల్లి జిల్లాలోని పరిశ్రమలు, అసంఘటిత రంగాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల హక్కుల కోసం సిఐటియు నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె అశోక్, ఎం శ్రావణ్, జంగంపల్లి నరేష్, ఎండి ముస్తఫా, వెన్న నాగరాజు, రాజశేఖర్, ఓదెలు, కొండయ్య, దేవేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో సిఐటియు జెండా ఎగరేయడం జరిగింది. 1970 సంవత్సరంలో ఏర్పడినటువంటి సిఐటియు ఐక్యత పోరాటం అనే నినాదంతోనే ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈరోజు ఏదైతే మన కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని సిఐటియుగా అనేక పోరాటాలు కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణ కోసం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తూ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు సిఐటియు దేశంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి సందర్భం కూడా ఉంది. ఈరోజు కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఆ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ముందుండి ఆ పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నటువంటిది సిఐటియు. ఈ సిఐటియు 55వ సంవత్సరం పూర్తి చేసుకొని 56వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండావిష్కరణ చేసి ఘనంగా అమరులకు నివాళులు కూడా అర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కార్మికులను చిన్న చూపు చూస్తూ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచకుండా వీళ్ళను అనాథలు చేసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఈరోజు ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వీళ్ళ సమస్యలు ఏది కూడా పరిష్కరించకుండా అదేవిధంగా వీళ్ళను మొన్న పెంచినటువంటి కనీస వేతనాల్లో వీళ్ళు ఆ పరిధిలో లేకుండా ఏ పరిధిలో లేకుండా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులను మొత్తం కూడా నష్టదాయకంగా వీళ్ళకు వేతనాలు పెంచకుండా వీళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి 1వ తారీఖు నుంచి వేతనాలు వేస్తామని చెప్తుండు, కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు రక్షణ కల్పిస్తాం, గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వేస్తామని చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే మిగతా కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు ఏదైతే వేతనాలు పెంచిండో అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ ఆశ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వేతనాలు పెంచి అదేవిధంగా వీళ్ళకి పిఎస్ఐ లాంటి గ్రాడ్యుటీ రక్షణ కూడా కల్పించాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలి. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు వెంటనే 2వ తారీఖు నాడు 70,000 ఇస్తామని చెప్తా ఉన్నాడు. 70,000 కాదు, ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ఒక్కొక్కరికి 10,000 ఇన్సూరెన్స్ కల్పించాలి. అదేవిధంగా వీళ్ళకు ఇప్పటికైనా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.